ఉందామంటే ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు అంటూ నాంపల్లి టేషన్గాడ రాజారింగో అని ఒక పాట ఉంది. ఇప్పుడు పాపం కొంతమంది రాజకీయ నాయకుల పరిస్థితి అట్లాంటిదే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వెళ్తారా? ఇప్పుడు వైసీపీలో ఆయన రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ వాస్తవంగా మర్రి రాజశేఖర్ చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. 2014 ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి పోటీ చేశాడు. పత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయాడు. 2019లో ఊపు వచ్చే టైంలో తన దురదృష్టం కొద్దీ ఆ సీటు తెలుగుదేశం నుండి వచ్చినటువంటి విడుదల రజనీకి, అదే పత్తిపాటి పుల్లారావుతో కలిసి పనిచేసి ఆ పత్తిపాటి పుల్లారావు అంటే నచ్చని విడుదల రజనీ అక్కడికి వచ్చింది. ఇది అక్కడి నుంచి పోటీ చేస్తానంటాం, ఆమెకి టికెట్ ఇవ్వడం, రాజశేఖర్ని పక్కన పెట్టడం. అలా పక్కన పెట్టినందుకు గాను ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చినందుకు నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాతన ఈ నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి మొన్న ఆయనకే ఇస్తారు అనుకున్నారు. కానీ అక్కడున్న కుల సమీకరణాలు పత్తిపాటి పుల్లారావు అక్కడి నుంచినే పోటీ చేస్తున్నటువంటి కారణంగా తను కమ్మ సామాజిక వర్గం ఓట్లు అతను లాక్కుంటాడు. ఈయనకి ఇస్తే సేమ్ క్యాస్ట్ నుంచి ఓట్లు ఎట్లా డివిజన్ కావని చెప్పేసి కాపు సామాజిక వర్గం నుంచి అని చెప్పేసి గుంటూరుకు సంబంధించినటువంటి మేయర్ని తీసుకెళ్ళి కావటి మనోహర్ నాయుడిని అక్కడ పెట్టి పోటీ చేయమన్నారు. ఇది రాజశేఖర్కి అసంతృప్తి అయింది. ఆ తర్వాత పోనీ నెక్స్ట్ ట్రిప్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి చిలకలూరుపేట తనదే అనుకుందామంటే వైసీపీ కాన్సెప్ట్ ఎట్టుంటుంది? కమ్మ సామాజిక వర్గంలో తెలుగుదేశానికి ఎక్కువ అసెట్ ఉంటుంది. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి పత్తిపాటి పుల్లారావు ఉండగా మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంకోళ్ళకి అక్కడ వర్కౌట్ కాదనినే ఆల్టర్నేటివ్ లెక్క చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ విడుదల రజనీని తీసుకెళ్ళి చిలకలూరుపేట పెట్టారు. దీంతో మర్రి రాజశేఖర్కి భవిష్యత్తులో కూడా రాదనిపించింది. ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసేశారు. మరి తెలుగుదేశం పార్టీలో ఏమైనా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారా? లేదా తెలుగుదేశంలో పోనీ టికెట్ ఇస్తారు పత్తిపాటి పుల్లారావుని కాదని మర్రి రాజశేఖర్ని? అక్కడ రాదు. అందుకని నేను ఈ పాట అందనమాట. ఇప్పుడు ఉన్నది పోతుంది, అక్కడ ఏమైనా వస్తుంది అంటే అది కష్టమే. కానీ సంథింగ్ మరి ప్రెషర్కి లొంగారా లేదా భవిష్యత్తు హామీ ఏదన్నా వస్తే లొంగారా చూడాల్సి ఉంది.